ఒక చిన్న ఎలుక చాలా రోజులుగా ఫుడ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉండేది. ఒకరోజు అది ఒక గదిలోకి వెళ్ళింది. అక్కడ సడన్గా ఒక బిగ్ డ్రమ్ కనిపించింది. ఆ డ్రమ్ ఫుల్గా గోల్డెన్ వీట్ గ్రెయిన్స్తో నిండి ఉంది. ఎలుకకి చాలా హ్యాపీ అనిపించింది. వావ్! ఇక నాకు టెన్షన్ లేదు, ఫుడ్ సర్చింగ్ అవసరం లేదు, దిస్ ఈజ్ మై సేఫ్ ప్లేస్ అని అనుకుంది. వెంటనే అది డ్రమ్లోకి జంప్ చేసింది. మొదట కొంచెం తింది, తర్వాత ఇంకా తింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఎలుక అక్కడే స్టే అవ్వడం స్టార్ట్ చేసింది. బయట వరల్డ్లోకి వెళ్ళడం మానేసింది. ఇదే నా కంఫర్ట్ జోన్, ఇదే బెస్ట్ లైఫ్ అని ఫీల్ అయింది. రోజూ తినడం, స్లీప్ చేయడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ చాలా ఈజీగా మారిపోయింది. కానీ ధీరేగా వీట్ గ్రెయిన్స్ తగ్గిపోతున్నాయి. కానీ ఎలుక నోటీస్ చేయలేదు, ఎందుకంటే అది పూర్తిగా కంఫర్ట్లో మునిగిపోయింది. కొన్ని రోజులకు ఎలుక చాలా ఫ్యాట్ అయిపోయింది. ఒకప్పుడు ఫాస్ట్గా జంప్ చేసే ఎలుక ఇప్పుడు స్లోగా మూవ్ అవుతుంది. అయినా కూడా అది చేంజ్ అవ్వాలని ట్రై చేయలేదు. ఒకరోజు డ్రమ్లో ఒక్క గ్రెయిన్ కూడా మిగలలేదు. అప్పుడే ఎలుకకి రియాలిటీ అర్థమైంది. ఓ నో, ఐ మేడ్ అ మిస్టేక్ అని పానిక్ అయింది. బయటకి జంప్ చేయాలని ట్రై చేసింది. వన్స్, ట్వైస్, మెనీ టైమ్స్. కానీ ఫ్యాట్ అయిన బాడీతో బయటకి రావడం ఇంపాసిబుల్ అయిపోయింది. ఫుడ్ లేదు, బయటకి వెళ్ళే ఛాన్స్ లేదు. ధీరేగా ఎలుక వీక్ అవుతూ అదే డ్రమ్లో హెల్ప్లెస్గా పడిపోయింది. చివరికి ఆ కంఫర్ట్ జోన్లోనే అది తన లైఫ్ని లూజ్ చేసుకుంది. మోరల్: కంఫర్ట్ జోన్ అనేది సేఫ్ అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ అది సైలెంట్ డేంజర్. గ్రోత్ కావాలంటే బయటకి రావాలి, న్యూ ఆపర్చునిటీస్ ట్రై చేయాలి, లేదంటే లైఫ్ స్టాగ్నెంట్ అయిపోతుంది.